ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక పథకం సీతారామ ప్రాజెక్టు నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ప్రాజెక్టుకి రూపకల్పన ఎలా జరిగింది, గత 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఎలాంటి భగీరథ ప్రయత్నం చేశారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని విశేషాలు, అదేవిధంగా సీఎం పర్యటనకు సంబంధించి కూడా మరిన్ని విశేషాలు మనం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను అడిగి తెలుసుకుందాం. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను చేసే సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్, చాలా శుభదినం ఈరోజు, లక్షలాది రైతుల తలరాత మార్చే శుభదినం. ఇలాంటి ప్రాజెక్టు కోసం మీరు 40 ఏళ్ళుగా భగీరథ ప్రయత్నం చేశారు. ఈ కళ సాకారం నెరవేరుతున్న సందర్భం ఎలా చూస్తారు? కళ సాకారం అయినప్పుడు సహజంగా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం నా జీవిత రాజకీయ ఆకాంక్ష. నాకు శ్రీరామచంద్రుడు ఎన్టీఆర్ దైవాలు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏదో ఒక కార్యక్రమం నీటిపారుదల రంగంలో చేసే అవకాశం వచ్చింది. అదృష్టవశాత్తు ఎక్కువ రోజులు క్యాబినెట్లో ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని శాఖల్లో కూడా ఈ జిల్లాతోటి పాటు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో, తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో కూడా నా భాగస్వామి ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి నా చిరకాల కోరిక దుమ్మగూడానికి సంబంధించి అది అనేక రూపాంతరం చెందినా కూడా ఆఖరికి ఈ రూపంలో సీతారామ రూపంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నీటిపారుదల ఈరోజు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి, అప్పుడున్న బడ్జెట్కున్న పరిమితులు ఏంటి, అప్పుడున్న ప్రతిబంధకాలు ఏంటి? అప్పుడు కేవలం బడ్జెట్ యొక్క అమౌంట్ తోటే ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పటి వరకు ఎత్తిపోతల పథకాల మీద పెద్ద కాన్సెప్ట్ లేదు. ఎస్ఎల్బిసి 97-98లో నిర్మాణం మొదలుపెట్టి 2000లో పూర్తి చేసిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్లు చేయొచ్చు అని చెప్పి గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్లు తప్ప ఇక రిజర్వాయర్లకు అవకాశం లేదు. ఇచ్చంపల్లి ఇంటర్స్టేట్ అయిపోయింది, పోలవరం అట్లా అయిపోయింది. కాబట్టి గోదావరి జలాలు ఎత్తిపోతల పథకాల ద్వారాగానే పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మొదటగా దేవాదులు మొదలుపెట్టాము. తర్వాత దుమ్మగూడానికి వచ్చాము. ప్రభుత్వాల యొక్క ప్రయారిటీ తోటి ఈరోజు సహజంగా రాజకీయ నాయకులు పదవుల కోసం షరతులు పెడతారు, కానీ మీరు మాత్రం సాగునీటి ప్రాజెక్టు కోసం కేసీఆర్ దగ్గర షరతు పెట్టారు. అప్పుడున్న దారి తీసిన నేపథ్యం ఏంటప్పుడు? ఏముంది, నా కోరిక కాబట్టి నేను ప్రభుత్వంలో ఉండాలి అంటే నాకు ప్రాజెక్టు కావాలని అడిగాను. చేసుకుందామని చెప్పారు, శాంక్షన్ చేశారు. పనులు కొంతవరకు అయినాయి. ప్రధాన పనులన్నీ టన్నెల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా డిస్ట్రిబ్యూటరీలు, టన్నెల్స్, స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేసుకుంటేనే ఇక్కడ ఇరిగేషన్ సాధ్యం అవుతుంది. ఈ లోపుగా సాగర్ నీళ్లు లేకపోతే కూడా సాగర్కి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజీవ్ లింక్ కెనాల్ని గత ప్రభుత్వం చూస్తే 8,000 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది. టన్నెల్స్ పూర్తి అవ్వలేదు, మోటార్లు కూడా పాడవకుండా. ఒక మంత్రిగా మీరు చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేస్తున్న పనులు కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయ పార్టీల విమర్శలు సహజం అయినా సరే విమర్శలు కూడా సద్విమర్శలకే తీసుకొని ఈ ప్రాజెక్ట్ 8,000 కోట్లు ఖర్చు అయింది కాబట్టి ఇంకొక 8,000 కోట్లకు పైభాగంగానే మనకు డబ్బులు కావాలి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ద్వారా నిధులు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటరీస్ కానీ, మిగతా టన్నెల్స్ కానీ, ఇంకొక పంప్ హౌస్ కానీ పూర్తి చేసి పాలేరు వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. పాలేరు నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మీ టైంలో ఈ ప్రాజెక్టు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం, రైతు రుణమాఫీ సభ కూడా జరగడం చరిత్రాత్మకమైన రోజు. ఒక మంత్రిగా, ఒక రైతు బిడ్డగా, రైతుగా ఎలా అనిపిస్తుంది? ఇక అంతకంటే సంతోషం ఏముంది? రైతు పండగ చేసుకుంటా ఉంటే చూసి ఆనందించేటటువంటి నా జీవితం. నేను రైతును కాబట్టి ఆ రైతుకి పెట్టుబడి వస్తుంది, నీళ్లు వస్తున్నాయి. అందుకని ఈరోజు క్యాప్షన్ సాగుకి జీవం, రైతుకి ఊతం అని పెట్టాం. సాగుకి జీవం ఈ ఇంజనీర్ల దయ వల్ల వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజున మళ్ళీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నారు. ఇంతకంటే ఆనంద సమయం జీవితంలో ఇంకేం కావాలి? ఎంతో ఆనందంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.